హాయ్ ఫ్రెండ్స్. హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇట్స్ బీన్ 3 మంత్స్ అయిందండి. 3 నెలలయింది నేను వీడియోలు చేయడం స్టార్ట్ చేసి, మీ ముందుకి నేను రావడం స్టార్ట్ చేసి. సో, చాలా లాంగ్ జర్నీ అనిపించింది. చాలా నేర్చుకున్నాను అనిపించింది. అండ్ నన్ను నేను ఇంకొంచెం బెటర్‌గా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అనిపించింది. ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ దిస్ చేంజ్ అండి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్‌కి కాబూలి చన్న, శనగలు అండ్ అలసందలు తీసుకున్నాను. అండ్ కొంచెం బ్రెడ్ తినాలనిపించింది. అదొక 2 స్లైసెస్ తీసుకున్నాననమాట. అండ్ అలాంగ్ విత్ దెమ్ కొంచెం స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేశాను. నాకు ఈరోజు కొంచెం హెవీగా మీల్ తినాలనిపించింది. అందుకే ఇలా తింటున్నాననమాట. యాస్ యూ ఆల్ నో నేను ప్రతిరోజు ఒకటే ఫుడ్ తినను. బట్ తీసుకునే ప్రతి మీల్‌లో అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా అన్నీ ఉండేలాగా చూస్తాననమాట. అండ్ ఇది నాకొక్కదానికే కాదు మా ఫ్యామిలీ మొత్తానికి. అందుకే కొంచెం ఎక్కువ చూయిస్తున్నాను ప్లేట్‌లో. అండ్ మేము ఎఫర్ట్ చేయగలిగిన దాంట్లో హెల్తీ ఆప్షన్స్‌ని మన ప్లేట్‌లో అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలాగా నేను చూసుకునేదానికి ట్రై చేస్తానండి. అండ్ చెప్పాను కదా! 3 మంత్స్ అయింది నేను మీ ముందుకి రాబట్టి, నేను వీడియోస్ చేయబట్టి అని. అండ్ నాకేమనిపించిందంటే ఫస్ట్ థింగ్ అండి, నేను చిన్నప్పుడు నేను పెరుగుతున్న క్రమంలో, నేను స్కూల్‌కెళ్ళి చదువుకుంటున్న క్రమంలో నాకు చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉండేవి. చాలా పెద్ద జాబ్స్ చేయాలి, ఎక్కువ ఎర్న్ చేయాలి, నేను నా ఫ్యామిలీని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి అని పెద్ద పెద్ద కలలుండేవనమాట. వన్స్ నేను ఇట్లా సీఏలోకెళ్ళి నేను చదవలేకపోయినప్పుడు ఉన్నట్టుండి కూలిపోయాననమాట. అంటే ఇంక నేనేది చేయలేను, నాకేది చేత కాదు, ఇంక నా లైఫ్ అయిపోయింది అన్నట్లుగా నన్ను నేనే డీమోటివేట్ చేసుకొని డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, నన్ను నేను ఇంకా ఇంకా కించపరుచుకుంటూ వెళ్ళాననమాట. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఫేజ్ అంతా అయిపోయింది. తర్వాత వేరే జాబ్స్ కోసం ట్రై చేశాను. బట్ కొన్ని సమయాలు ఎలా ఉంటదంటే అండి, మన వంతు మనం ఎంత ప్రయత్నం చేసినా గానీ మనకంటూ ఫలితం రాదనమాట. అలాంటప్పుడు ఏమనిపిస్తదంటే, ఇంక నేనేది చేయలేను, నాకేది రాదు అనే ఫేజ్‌లో నేను చాలా సంవత్సరాలు ఉన్నానండి. అండ్ ఎలా ఫీల్ అవుతాము, ఎలా అనిపిస్తదని కూడా నాకు తెలుసు. ఈవెన్ టుడే ఒక దగ్గర దగ్గర ఒక 6, 7 ఇయర్స్ నేను అదే ఫేజ్‌లో ఉన్నాను అని చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేశాను, రాలేదు. లేదా ప్రైవేట్ జాబ్స్‌లో ఏదైనా మంచి జాబ్స్ వస్తాయేమోనని ట్రై చేశాను, రాలేదు. బట్ నేనేమంటున్నానంటే, పెద్ద పెద్ద కలలు కనడం కూడా తప్పేనేమో అనిపించిందండి నాకు. ఎందుకంటే అంటారు మోటివేషనల్‌గా కొంతమంది చెప్తూ ఉంటారు. ఎయిమ్ ఫర్ 11 మైల్స్, ఇఫ్ నీ గోల్ 10 మైల్స్ అయ్యున్నట్టయితే ఎయిమ్ ఫర్ 11 మైల్స్ అని అంటారు. పెద్ద పెద్ద కలలు కనండి, కోరికలు పెట్టుకోండి. సో దట్ నువ్వు ఎక్కువ ఇంకొంచెం ట్రై చేస్తావు, నిన్ను నువ్వు పుష్ చేసుకుంటావు అని అంటారు గానీ, బట్ వన్స్ మనం అవి రీచ్ అవ్వలేకపోయాము, చేరుకోలేకపోయాము అంటే దాంట్లో మనం డీమోటివేట్ అవ్వటమే కాకుండా మనలో ఉన్న స్ట్రెంగ్త్స్‌ని కూడా మనం కనిపెట్టలేకపోతాం అనమాట. అది మాత్రం నాకు బాగా అర్థమైందండి. అంటే చాలా ఉన్నాయి నేను చేయగలిగినవి. నాలో స్ట్రెంగ్త్స్ చాలా ఉన్నాయి. కానీ అవి నేను కనిపెట్టలేకపోయా. ఎందుకంటే నేనేమనుకున్నానంటే నేను ఇలా ఎర్న్ చేయాలి, ఇలా జాబ్ చేయాలి. ఇదే నా గోల్ ఇంకా. నేను ఈ కోర్స్ ద్వారా వెళ్ళి ఇలా జాబ్ చేసి ఇంత ఎర్న్ చేయాలి అనేది మాత్రమే నా గోల్ పెట్టుకొని ఓన్లీ దాని చుట్టూ మాత్రమే నా మైండ్ ఉండేది. ఇంక వేరే లోకం గురించి నాకు తెలిసేది కాదు. సో దట్ నాలో స్ట్రెంగ్త్స్ ఏంది, నేను ఇంకా ఏం చేయగలను అనేది నన్ను నేను కనిపెట్టలేకపోయాను. సో, ఎప్పుడైనా అలా ఒక గిరి గీసుకొని దాంట్లోనే ఉండటం గూడా చాలా తప్పండి. కానీ అమ్మాయిలు చాలామంది అలానే ఉంటాం మనం. ఎందుకంటే మనకంత యాక్సెసిబిలిటీ ఉండదు బయట లోకంతోటి. బట్ నాకేమనిపించిందంటే ప్రతి దాని గురించి కనుక్కొని మనలో అసలు ఏమున్నాయి, మనకి ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఏ స్కిల్ ద్వారా నా నన్ను నేను హ్యాపీగా ఉంచుకోగలుగుతున్నాను, దాంట్లో నేను ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపించున్నట్లయితే ఇంకా బెటర్‌గా ఉండేదేమో నా లైఫ్ అనిపించిందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ గానీ, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు గానీ, నేనింత ఎర్న్ చేస్తేనే హ్యాపీగా ఉంటాను అని ఇలాంటి గోల్స్ ఏమైనా ఉన్నట్లయితే దయచేసి పెట్టుకోకండి. ఎందుకంటే ఎర్న్ చేయాలి, చూసుకోవాలని ఉండడం తప్పు కాదు అనట్లేదు. బట్ మిమ్మల్ని మీరు మరీ ఇబ్బంది పెట్టుకుంటూ, మిమ్మల్ని మీరు మరీ కష్టపెట్టుకుంటూ అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు అనిపిచ్చింది.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏదైనా గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడుతున్నప్పుడు ఆ జర్నీని కూడా మనం ఎంజాయ్ చేయగలిగితేనే ఎక్కువ రోజులు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతాము, ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. అంతేగాని నిన్ను నువ్వు ఎక్కువ కష్టపెట్టుకొని నీకున్న ఓపిక మొత్తాన్ని యూజ్ చేసి 100% నువ్వు ఒక దాని మీద ట్రై చేసావు అంటే అది నువ్వు కొన్ని రోజులు మాత్రమే చేయగలుగుతావు అన్నమాట. నాకు అర్థమైందైతే అదేనండి. అండ్ నా జర్నీలో నేను ఇప్పుడు అసలు ఇది ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది ఏంటి అని అంటే, చాలా నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోయానండి నేను అంతకుముందు. ఇలా ఇది చేద్దాం అనుకున్నాను, సరే చేయలేకపోయాను. ఎంత నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోయానంటే నాకు ఏది రాదు, నాకు ఏది చేత కాదు, నేను ఇంక ఇదే లైఫ్, నేను ఒక హౌస్ వైఫ్గానే సెటిల్ అయిపోవాలి ఇంట్లో, ఇంతకుమించి నాకేది తెలీదు అనే మైండ్లోకి వెళ్ళిపోయాను అనమాట తెలియకుండానే. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈరోజు మీ ముందు నేను ఇలా లేనండి. నాకేది తెలీదు. బయటికెళ్ళాలంటే భయం. ఏదన్నా చేయాలన్నా కూడా బయటికి ఇండిపెండెంట్‌గా నేను ఎళ్ళగలనా లేదా అనే క్వెషన్ నన్ను నేను రైజ్ చేసుకునే అంత షాలో మైండ్‌లోకి వెళ్ళిపోయాననమాట. అండ్ మెయిన్‌గా నాకు అర్థమైందైతే ఒకటేనండి. ప్రతి ఒక్కళ్ళకి టైం వస్తది. ఆ టైం వచ్చేదాకా మనం ఓపికగా మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం. దాంట్లో ఎన్ని ఇబ్బందులొచ్చినా గానీ, నీ కష్టం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటది. ఆ ప్రతిఫలం వచ్చేదాకా నువ్వు ఓపికగా ఉండగలగటమే నువ్వు చేయాల్సిన పని. నేనైతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ని సంవత్సరాలు ఏమనుకుంటూ వచ్చానంటే, నేను చదివిన దానికి అసలు ఒక అర్థం లేదు. నేను ఇంత కష్టపడి చదువుకున్న దానికి దానికి తగ్గ ప్రతిఫలం లేదు అనిపిచ్చింది. బట్ మనం నేర్చుకున్నది గానీ, చదువుకున్నది గానీ ప్రతీదీ మన జీవితంలో ఏదో ఒక రూపంలో హెల్ప్ అవుతూనే ఉంటదండి. దేంట్లోనైనా మీరు చేయలేకపోయినా దయచేసి నెగెటివ్‌గా అయితే తీసుకోవద్దు. మనం నేర్చుకున్న ప్రతీదీ మన జీవితంలో ఏదో ఒక దాంట్లో మనం ఉపయోగపడేలా చేసుకుంటాము. అంతేగాని అనవసరంగా ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేశాను, దీనివల్ల మనకేం యూజ్ లేదు అని బాధపడొద్దు. మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్ అండి. బీ హ్యాపీ విత్ వాట్ యూ ఆర్ హ్యావింగ్. మనకి చాలా కోరికలు ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ మారుతా ఉంటాయి. మనం ఉన్న దాంతో హ్యాపీగా ఉండడం మానేసి, లేని దానికోసం ఇంకా ఎదురు చూస్తా ఉంటామనమాట. అలా నాకు తెలిసి నాకున్న వయసులో సగానికి సగం నా వయసంతా అలానే ఎదురు చూస్తా టైం వేస్ట్ చేసుకున్నాను అనిపిచ్చింది. సో, దయచేసి ప్రెజెంట్ మీ దగ్గర ఏముంది? దాంతోటి సంతోషించడం మనం మొదలుపెట్టామంటే రోజులు కంపల్సరీగా మారతాయి. అండ్ ఆల్సో పెద్ద పెద్ద వాటిలో మనం సంతోషం వెతుక్కునే కంటే కూడా చిన్న చిన్న వాటిలో ఆనందాన్ని వెతుక్కోవటం, చిన్న చిన్న వాటిలో సంతోషాలు వెతుక్కున్నాము అంటే మనకంటే బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంకెవరు లేరు అని చెప్పుకోవచ్చు. అండ్ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని ఎందుకు అంటున్నాను అనంటే, నీకు నువ్వు సెల్ఫ్‌గా నిన్ను నువ్వు అర్థం చేసుకొని నీకేం కావాలి? ఏం చేస్తే నీకు ఆనందం? ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉండగలవు అని నీ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించుకుంటావో దాన్ని బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటారు. అంతేగాని వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళ కోసం నేను ఇలా చేస్తున్నాను అనే దాని దగ్గర ఒక నిమిషం ఆగు. ఎందుకు చేస్తున్నావు అవన్నీ? అసలు ముందు నీకేం కావాలి? ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అని నిన్ను నువ్వు అర్థం చేసుకున్న రోజున మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించడం స్టార్ట్ చేస్తామన్నమాట. అది నాకు ఈ మధ్య కాలంలోనే అర్థమైందండి. ఎప్పుడైతే నేను నా కోసం ఒక స్టాండ్ తీసుకొని నాకు కావాల్సింది ఇది అని నేను ఒక అడుగు బయట పెట్టానో అప్పటినుంచి నేను నా లైఫ్‌ని జీవించడం స్టార్ట్ చేశాననమాట. అప్పటిదాకా నాకు అసలు ఏమీ అర్థం కానకుండా ఏదో ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఆహ్, ఒక అంధకూపంలో ఉన్నట్లే అనిపించిందనమాట. సో, మీకు చాలా నాలెడ్జ్ ఉంటది. మీలో చాలా ఎనర్జీ ఉంటది. బట్ అన్నిటికి మనకు కావాల్సింది ఒక హోప్, ఒక నమ్మకంతోటి మనం ఒక డెసిషన్‌ని తీసుకొని దాన్ని పట్టుకొని మనం కొంచెం బయటికి వెళ్ళగలగాలి. ఆ పుష్‌ని మనలో మనం ఇవ్వటానికి చాలా కష్టం అండి కొన్ని సమయాల్లో. బట్ అది ఒకసారి మనకి మనం ఇచ్చిన రోజున మన జీవితాన్ని మనం నచ్చినట్టుగా జీవించగలుగుతాము. మనకు నచ్చింది మనం చేయగలుగుతాము. అండ్ ఒకప్పుడు నాకు ప్రతీదీ నెగెటివ్‌గా కనిపిచ్చేది. ప్రతి ఒక్కళ్ళు నెగెటివ్ పీపుల్‌గానే చూసేదాన్ని. అండ్ అసలు మనుషులెవరు మంచివాళ్ళు గాదు. అందరూ మన చెడే కోరుకుంటారు. మనం సంతోషంగా ఉంటే చూసేవాళ్ళు ఉండరు. లేదా మనం బాగుపడుతుంటే ఎవరు చూడలేరు అనే ఆ మైండ్‌తోనే ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో
నేను కొంచెం అర్థం చేసుకున్నది ఏంటి అనంటే, ఏ పర్సన్ అయినా మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటదండి. అండ్ నా లైఫ్‌లోకి కొంతమంది వండర్‌ఫుల్ పీపుల్ వచ్చాక నాకేం అర్థమైంది అంటే, ఈ రోజుల్లో గూడా మంచితనం ఉంది. అంతో ఇంతో మంచి వాళ్ళున్నారు. మన మంచి కోరే మంచి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మన జీవితంలోకొచ్చినప్పుడు, వాళ్ళని మనం మంచిగా రిసీవ్ చేసుకొని, వాళ్ళని ఉంచుకోగలిగితే మనకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరండి. అండ్ నా లైఫ్‌లో అలాంటి ఫ్రెండ్స్ నాకున్నారు కాబట్టే నేను ఈ మాట అంటున్నాననమాట. అండ్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ యువర్ ఓన్ ఫ్యామిలీ అండి. నీ ఫ్యామిలీ, నీ మదరు, ఫాదరు, హస్బెండ్, పిల్లలు ఇది మాత్రమే కాదు. నీకంటూ పర్సనల్‌గా నీకొక లైఫ్ ఉంటది. నీ లైఫ్‌కి నీకంటూ కొన్ని హాబీస్ ఉండాలి. నీకేవి ఇష్టం, నీ సెల్ఫ్‌గా నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి నువ్వేం చేసుకున్నావు? నీ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఏం చేసుకుంటున్నావు? నీకంటూ నీ ఓన్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? నువ్వు ఏది షేర్ చేసుకున్నా నీకు ఏం కావాలి అని నీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ద రియల్ ఫ్రెండ్స్ అనమాట. అంతేగాని నీ ఫ్యామిలీ కోసం ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పడం కాకుండా అసలు నీకేం కావాలి? నీకిలా నచ్చితే ఇలా చెయ్యి అని చెప్పే ఫ్రెండ్స్ చాలా అరుదుగా దొరుకుతారు మనకి. నేనైతే ఒకటి చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళకి టైం వస్తది. కాకపోతే మనం సఫరింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే, ఇంక నా జీవితం అంతే. నాకు మంచి జరగదు. నా జీవితం ఇంతే. నేను పెద్ద దరిద్రం నాకింకింతే. ఇంకా అయిపోయింది నా లైఫ్. నాకేది చేత కాదు అనుకుంటాం. బట్ వన్స్ మనకు ఆ టైం వచ్చిన రోజున మనకంతా అర్థమైద్దనమాట. ఓకే. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇన్ని రోజులు నేను ఇంత స్ట్రగుల్ అయిన దానికి ప్రతిఫలం కనిపిస్తుంది అని నీకు అర్థమైన రోజున ఇంక నిన్నెవరు ఆపలేరనమాట. సో దయచేసి బాధపడొద్దు. రిజల్ట్ రావట్లేదే అని బాధపడొద్దు. దేని గురించైనా వాటెవర్ మీరు దేని గురించి ఆలోచిస్తున్నా ఏదైనా గానీ నేను ఒకటే చెప్తాను. నీకేది ఇంట్రెస్ట్ ఉంది దాన్ని ఎంచుకొని దాన్ని నువ్వు ట్రై చేసి చూడు. చదవాలనుకుంటున్నావా చదువు. ఇప్పుడు నీది పెద్ద వయసేం కాదు. ఏ వయసులో అయినా చదవచ్చు. నీకు చదవాలనుకుంటే చదువు. లేదా ఏదైనా స్కిల్ మీద నువ్వు నీకు ప్యాషన్ ఉంది. ఆ స్కిల్ మీద నిన్ను నువ్వు డెవలప్ చేసుకో. అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ నేను జిమ్‌కెళ్తున్న రోజుల్లో నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు ప్రతిరోజు మనీ వేస్ట్ చేస్తున్నానేమో, ఇంతింత మనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనే ఆలోచన నన్ను చంపేసేదండి. బట్ నాకొక ప్యాషనేట్‌గా ఉండేదాన్ని. వర్కౌట్స్, ఎక్సర్సైజ్ చేయటం ఇదంతా నాకు చాలా ప్యాషనేట్‌గా ఉండేది. దాని మీద నేను సెల్ఫ్ ఇన్వెస్ట్ చేసి సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడం వల్ల ఈరోజు నాకు అదే నా లైఫ్‌లో ఒక ఎర్నింగ్‌కి అదొక ఆధారం అయింది. అదే నేను దేని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా, ఏది నేర్చుకోకుండా ఉన్నట్లయితే ఈరోజు నాకు ఒక ఇండిపెండెన్సీ అనేది ఉండేది కాదు. సో, దయచేసి మీలో ఉన్న ప్యాషన్స్‌ని అణిగి తొక్కేయొద్దు. దాని మీద ఇంట్రెస్ట్ చూపించండి. మీరు ఎంతైతే చేయగలుగుతారో అది చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు మీకు దాని నుంచి రిజల్ట్ వస్తది. అంటే మనం హ్యాపీగా ఏదైనా అనిపిచ్చి ఆ ప్రాసెస్‌లో మనకు ఆనందాన్ని వెతుక్కొని మనం ఆ జర్నీలో వెళ్ళాము అనంటే దాని నుంచి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటదండి. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. బై.